కవిత మధ్యంతర బెయిల్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని కవిత కోరారు. ఇక కొడుకు హైదరాబాద్లో ఉన్నారని, తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉన్నారని కవిత తరపు న్యాయవాది వాదించారు. తల్లితో ఉన్న ఆత్మీయత, అనుబంధాన్ని ఎవరూ కూడా తీర్చలేరని అన్నారు. అయితే పిల్లల పరీక్షలు మానవతా కోణంలో రావని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు కవిత మధ్యంతర బెయిల్పై అయితే అటు వాడి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇక తీర్పును కోర్టు రిజర్వ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో కవితను గత నెల మార్చి 15 హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రౌజనీ కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. కస్టడీ ముగిసిన తర్వాత 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీగా అంటే తిహార్ జైలుకు తరలించారు. ప్రజెంట్ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. 9వ తేదీ వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండబోతున్నారు. అయితే ప్రజెంట్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కవిత మధ్యంతర బెయిల్ పైన వాదనలు ప్రతివాదనలు కొనసాగి ఇటు ఈడీ అలాగే కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో కవితకు సంబంధించి వారి కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో అన్ని తానే చూసుకోవాలి. చిన్న కుమారుడు, వయసు కూడా తక్కువ కాబట్టి తల్లితో ఉన్న అనుబంధం వేరుగా ఉంటుంది. అంటే ఒంటరిగా ఉంటున్నాడు. తండ్రి కవిత జైల్లో ఉన్న నేపథ్యంలో కేసుల మీద ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది. తనకు సరైన పోషణ కానీ అంటే భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, భయంలో ఉన్నారు కవిత చిన్న కుమారుడు అంటూ కూడా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోరారు. అంటే 16వ తేదీ వరకు కూడా కవిత చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి తమ వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత ఇటు అభిషేక్ మను సింఘ్వి కానీ ఈడీ తరపున వాదనలు విన్న తర్వాత మధ్యంతర బెయిల్పై తీర్పునైతే రిజర్వ్ చేశారు. 8వ తేదీన మధ్యంతర బెయిల్పై తీర్పును వెలువరించబోతున్నారు రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. ఇక సాధారణ బెయిల్, రెగ్యులర్ బెయిల్పై కూడా వాదనలు 20వ తేదీకి వాయిదా వేశారు. అంటే ఇప్పుడు ఈ రోజు 2 పిటిషన్లకు సంబంధించి అంటే మధ్యంతర బెయిల్, సాధారణ రెగ్యులర్ బెయిల్ 2 బెయిల్కి సంబంధించి కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. ఇక రెగ్యులర్ బెయిల్కి సంబంధించి 20వ తేదీన ఉదయం 10:30 మళ్ళీ వాదనలు కొనసాగబోతున్నాయి. అప్పటి వరకు కూడా రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా వాదనలు కొనసాగేందుకు విచారణ అప్పటి వరకు వాయిదా వేశారు. ఇక ఈడీ తరపున కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. అంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన వాదనలు, ఇరువురికి వాదనలు ప్రతివాదనల మధ్య కవితకు బెయిల్ ఇవ్వాలని అభిషేక్ మను సింఘ్వి బెయిల్ ఇవ్వకూడదంటూ ఈడీ తరపున వాదనలు వినిపించారు. అంటే కవిత 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారడం కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా కవిత మాజీ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అంటే పలుకుబడి ఎక్కువ సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి కవిత కాబట్టి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, మధ్యంతర బెయిల్ అనేది ఈడీ తమ వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇక ఇద్దరికి తరపున కూడా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు ప్రధానంగా తీర్పునైతే మధ్యంతర బెయిల్కు సంబంధించి తీర్పునైతే రిజర్వ్ చేశారు. 8వ తేదీన దీనిపై తీర్పును వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ 8వ తేదీన బెయిల్ పిటిషన్ సంబంధించి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే కనుక 9వ తేదీన కవితకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో 9వ తేదీతో జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో 9వ తేదీన మళ్ళీ రౌజనీ కోర్టుకు కవితను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదు అనేది ప్రధానంగా ఈడీ తమ వాదనలు వినిపించింది. మరోవైపు ఫోన్ డేటాను ఏదైతే గతంలో కవితను మార్చి 16వ తేదీన గత సంవత్సరం 2023 మార్చి 16న విచారించిన సందర్భంలో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా 30 గంటల పాటు విచారించిన సందర్భంలో కవిత దగ్గర ఉన్న ఫోన్లను సబ్మిట్ చేశారు. కానీ దాంట్లో 4 ఫోన్లను కంప్లీట్గా డేటా మొత్తం కూడా వాష్ చేశారు. అసలు లేదు, దాంట్లో డేటా లేకుండా కూడా ఫోన్లను ధ్వంసం చేశారనేది ఈడీ వాదనలు వినిపించింది.